ధీరజ్ తన ఆర్డర్స్ అన్నీ డెలివరీ చేస్తూ తన వర్క్‌ని చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ప్రేమ వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉంటూ అక్కడ ఉన్న ధీరజ్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ధీరజ్ ఏంటి ఇంకా ఆర్డర్స్ డెలివరీ చేస్తూనే ఉన్నాడా? నేను ఎలాగైనా సరే ధీరజ్‌ని కలవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ధీరజ్ వెనకాతల వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం తన ఆర్డర్స్ అన్నీ డెలివరీ చేసుకుంటూ సైకిల్ తొక్కుకొని మరీ వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ధీరజ్‌ని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని చెప్పేసి అయితే పరిగెట్టుకుంటూ ధీరజ్ వెనకాతల వెళ్ళి ఆపి మరి ఆగు ఆగు లిఫ్ట్ కావాలి నాకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఏమంటున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అవును నాకు లిఫ్ట్ కావాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఇదేమైనా బైక్ అనుకుంటున్నావా ఏంటా ఇది సైకిల్ ఇక్కడ ఎలా అవుతుంది చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా నవ్వి నీకు సైకిల్ డబల్స్ తొక్కడం రాదు కదా అందుకే ఇలా మాట్లాడుతున్నావు కదా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటి నాకు సైకిల్ డబల్స్ తొక్కడం రాదా అంటావా నువ్వు నాకెందుకు రాదు ఒక్కసారి వచ్చి కూర్చో నేనంటే ఏంటో చూపిస్తాను నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషించి నాకు కావాల్సింది ఇదే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ సైకిల్ని అయితే ఎక్కుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నా సంగతి ఏంటో నీకు ఇప్పుడు చూపిస్తాను చూడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమని ఎక్కించుకొని తొక్కుకుంటూ వెళ్తాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న ధీరజ్‌ని చూసుకుంటూ ప్రేమగా అయితే తన సైకిల్ ఎక్కి మరీ వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ కూడా ప్రేమని ఎక్కించుకొని అలా ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.